వర్తమానము వినుమా ప్రియ నేస్తమా, విని నీవు ప్రభుని విశ్వసించుమా. వినుమా ప్రియ నేస్తమా, విని నీవు ప్రభుని విశ్వసించుమా. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. అనుదిన మన్నా అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ సోదరి సోదరులారా, మన ప్రభువును రక్షకుడునైన యేసు క్రీస్తు అతి శ్రేష్టమైన నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియచేయుచున్నాను. ఈ శ్రేష్టమైన సమయంలో దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి ఇర్మియా గ్రంథం 39వ అధ్యాయం 18వ వచనం, నీవు నన్ను నమ్ముకొంటివి గనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించెదను. ప్రభునందు ప్రియ దేవుని యొక్క బిడలారా, పరిశుద్ధ గ్రంథంలో ఇర్మియా అనబడినటువంటి ప్రవక్త గారి ద్వారా యెరూషలేములో ఉన్నటువంటి కూషీయుడగు ఎబెద్మెలెకునకు దేవుడు ఒక వర్తమానాన్ని పంపించారు. ఆయన పంపిన వర్తమానం ఏమిటి అని అడిగితే, ఈ యెరూషలేమునకు కీడు జరగబోతుంది. అయితే ఆ జరగబోయే ఆ కీడులో నుండి, ఆ ప్రమాదంలో నుండి నిశ్చయముగా నేను నిన్ను తప్పించెదను అని ప్రభు సెలవిచ్చారు. నిజమే, మనం ఆరాధన చేసే దేవుడు ఆయన మనలను తప్పించే దేవుడు. కీడులో నుండి తప్పిస్తాడు, ప్రమాదంలో నుండి తప్పిస్తాడు, తెగుళ్ళ నుండి తప్పిస్తాడు. మనకు ఎదురవుతున్నటువంటి అనారోగ్య పరిస్థితులలో నుండి దేవుడు తప్పిస్తాడు. అపోస్తలుడైన పౌలు గారు కూడా ఒక అద్భుతమైన సాక్ష్యాన్ని తెలియపరిచారు. 2వ తిమోతిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనాన్ని మనం చదివితే, తిమోతి గారితో మాట్లాడుతూ పౌలు గారు చెప్తున్నారు, అంతియోకయ, ఇకోనియా, లోస్త్రా అను పట్టణములలో నాకు కలిగినట్టి ఆ హింసలు ఉపద్రవాలు అవన్నీ నీకు తెలిసినవే. అట్టి హింసలు నేను సహించి తిని గాని వాటన్నిటిలో నుండి ప్రభువు నన్ను తప్పించాను అని అన్నారు. అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నారు, నాకు హింసలు వచ్చాయి, నాకు ఉపద్రవాలు వచ్చాయి, నాకు కీడు కలిగింది, అనేక రీతులుగా నేను శ్రమల పాలయ్యాను. వాటన్నిటిలో నుండి ప్రభువే నన్ను తప్పించాడు. మన దేవుడు తప్పించే దేవుడు. ఆ తప్పించే దేవుడు ఎబెద్మెలెకును పౌలు గారినే కాదు, ఈరోజు మనలను కూడా తప్పిస్తాడు. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, నీ కుటుంబ జీవితంలో నువ్వు ఎదుర్కొంటున్న సమస్యలలో నుండి, శ్రమలలో నుండి, ఇబ్బందులలో నుండి, బలహీనతలలో నుండి, నీ మీదకి వచ్చే కీడులో నుండి కూడా దేవుడు తప్పిస్తాడు. అయితే దేవుడు మనలను తప్పించాలి అని అంటే మనం ఏం చెయ్యాలో ఈరోజు జాగ్రత్తగా దేవుని వాక్య సహాయం ద్వారా మనం నేర్చుకుందాం. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో ఇర్మియా గ్రంథం 39వ అధ్యాయం 18వ వచనంలో రాయబడి ఉంది, నీవు నన్ను నమ్ముకుంటివి గనుక. ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరైతే దేవునిని నమ్ముతారో ఆయన యందు నమ్మిక ఉంచిన వారి మీదకి వచ్చే ప్రతి కీడులో నుండి దేవుడు తప్పిస్తాడు. యేసు ప్రభు చెప్పారు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని ప్రభు తెలియపరిచారు. మార్తతో యేసు ప్రభు అన్నారు, మార్తా, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు అని చెప్పారు. ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మిమ్మలను తప్పించాలి అని అంటే దేవునిని నమ్మండి. ఎందుకంటే ఇంతవరకు ఒకవేళ ధనాన్ని నమ్మేవేమో, నీ బలాన్ని నమ్మేవేమో, నీ జ్ఞానాన్ని నమ్మేవేమో, నీ బంధువులను నమ్మేవేమో, ఈ లోకములో ఎవరెవరినో నమ్మి మోసపోయావేమో. ఇప్పటికైనా
దేవుని వైపు చూడు, దేవునిని నమ్ము. వాక్యం చెప్తుంది, మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అని వాక్యంలో రాయబడి ఉంది. దేవునిని నమ్మిన ఎడల దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. నీ మీదకి వచ్చే ప్రతి కీడులో నుండి దేవుడు నిన్ను తప్పిస్తాడు. పరిశుద్ధ గ్రంథంలో మరొక మాటను ధ్యానం చేద్దాం. కీర్తనల గ్రంథం 91వ కీర్తన 14వ వచనంలో చక్కని మాట రాయబడి ఉంది. అతడు నన్ను ప్రేమించుతున్నాడు గనుక నేనతనిని తప్పించెదను. ప్రభు అద్భుతమైన మాటను తెలియపరుస్తున్నారు. ఎవరైతే నన్ను ప్రేమిస్తారో, నన్ను ప్రేమించిన వారిని నేను తప్పించెదను అని అన్నారు. ప్రభువుని ప్రేమించాలి. ఆయన్ని ప్రేమించుట అనగా ఏమిటి అని అడిగితే, మనమాయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట అని వాక్యంలో రాయబడి ఉంది. ఎందుకనగా మనము ప్రేమించక ముందే దేవుడు మనలను ప్రేమించాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించినని వాక్యంలో రాయబడి ఉంది. అయితే మనము కూడా దేవుణ్ణి ప్రేమించినట్లయితే, ఆయన మాట వినినట్లయితే, ఆయన ఆజ్ఞలను గైకొనినట్లయితే దేవుడు మనలను కీడులో నుండి తప్పిస్తాడు. దేవుడు భూలోకాన్ని చూచినప్పుడు భూమి అంతా చెడిపోయి ఉంది. ఆ చెడిపోయిన ప్రజలను ఒకసారి భూమిని కడిగి వేద్దామని దేవుడు భూమి అంతటిని చూచినప్పుడు నోవహు నీతిమంతుడిగా కనబడ్డాడు. అయితే నోవహుతో దేవుడు మాట్లాడాడు. ఒక ఓడను తయారు చేయమన్నాడు, అందరికి ప్రకటించమన్నాడు. నోవహు ప్రకటించాడు, ఓడను తయారు చేశాడు. మాట వినని వారు నశించిపోయారు. మాట విన్న నోవహు కుటుంబమును ఆ జల ప్రళయములో నుండి దేవుడు తప్పించాడు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనలను తప్పించాలి అని అంటే ఆయన్ని ప్రేమించాలి. ఆయన మాటలను మనం వినాలి. మరి ఇంకొక మాటను జాగ్రత్తగా మనం ధ్యానం చేద్దాం. చూడండి, మీ పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథం 18వ కీర్తన 19వ వచనాన్ని చదువుదాం. విశాలమైన స్థలమునకు ఆయన నన్ను తోడుకొని వచ్చెను, నేను ఆయనకు ఇష్టుడను గనుక ఆయన నన్ను తప్పించెను. కీర్తనాకారుడైన దావీదు గారు ఒక చక్కని మాటను తెలియపరుస్తున్నారు. నేను ఆయనకు ఇష్టుడను గనుక ఆయనే నన్ను తప్పించాడు. నాకు కూడా అనేక శ్రమలు వచ్చాయి. శత్రువులు నన్ను చుట్టుముట్టారు, నన్ను చంపాలనుకున్నారు, నన్ను తరిమారు. అయితే నేను ఆయనకు ఇష్టుడను గనుక ఆయనే నన్ను తప్పించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ భూలోకంలో దేవునికి ఇష్టలుగా మనం బ్రతకాలి. అపోస్తులైన పౌలు గారు అంటారు, దేహమందున్నను దేహమును విడిచినను దేవునికి ఇష్టుడనై ఉండవలెనని మిగుల అపేక్షించుచున్నాను అని అన్నారు. ఎవరైతే దేవునికి ఇష్టలుగా ఉంటారో ఆ ఇష్టులైనటువంటి ప్రజలను ఆయన తప్పిస్తాడు, ఆయన ఆరోగ్యం ఇస్తాడు. యేసు ప్రభు కొండ మీద ప్రసంగం చేసి దిగి వస్తున్న సమయంలో ఒక కుష్ఠరోగి యేసయ్య దగ్గరకు వెళ్ళాడు. ఎందుకనగా నాటి దినాల్లో కుష్ఠరోగులను గ్రామంలో ఉంచేవారు కాదు. ఈ రోగముతో అతన్ని ఊరు వెలపలకి వెలివేశారు. ఊరు వెలపలు ఉన్నాడు, యేసయ్య మాటలు విన్నాడు, యేసయ్య దగ్గరకు వచ్చాడు. వాక్యంలో రాయబడి ఉంది, కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా నీకిష్టమైతే నన్ను శుద్ధునిగా చేయగలవనెను. ఎప్పుడైతే ఆ కుష్ఠరోగి అలా ప్రార్థించాడో యేసు ప్రభు అన్నమాట, నీవంటే నాకు ఇష్టమే, శుద్ధుడవు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి అయినని వాక్యంలో రాయబడి ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ కుష్ఠరోగిని బాగు చేయడానికి కారణం ఏమిటో తెలుసా? కుష్ఠరోగి అంటే యేసయ్యకు ఇష్టం. ఈ లోకంలో ఉన్న ప్రజలు ధనవంతులను ఇష్టపడతారు, పదవున్న వారిని ఇష్టపడతారు, అందమైన వారిని ఇష్టపడతారు, ఆరోగ్యవంతులను ఇష్టపడతారు. నా యేసయ్య బలహీనులను, రోగులను, దీనులను, దరిద్రులను, పెంట కుప్పల మీద ఉన్న వారిని అందరినీ ప్రేమించే దేవుడు, అందరిని ఇష్టపడే దేవుడు, అందరికీ ఆరోగ్యం ఇచ్చే దేవుడు. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి ఇష్టడుగా నువ్వు బ్రతకగలిగితే దేవుడు నిన్ను తప్పిస్తాడు. మరి ఇంకొక మాట పరిశుద్ధ గ్రంథంలో నుండి ధ్యానం చేద్దాం. కీర్తనల గ్రంథం 34వ కీర్తన 4వ వచనం, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చెను, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. ప్రియ దేవుని బిడ్డలారా, కీర్తనాకారుడైన దావీదు గారు చెప్తున్నారు, నాకు భయం కలిగింది, నా మీదకి కీడొస్తున్న సమయంలో నేను దేవునికి మొర్ర పెట్టాను,
మొర్రపెట్టగా ఆయనే నాకు కలిగిన భయములన్నిటిలో నుండి నన్ను తప్పించారు. నిజమే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనలను తప్పించాలి అని అంటే ఆయనకి మొర్రపెట్టాలి, ప్రార్థన చేయాలి. కీడు అనుభవిస్తున్నావా? శ్రమలలో ఉన్నావా? బలహీనుడిగా ఉన్నావా? అప్పులు పాలైపోయావా? కృంగిపోయిన పరిస్థితులలో ఉన్నావా? నీ బాధను ఎవరికి చెప్పుకున్నా ఏ ఒక్కరూ నీ బాధను వినడం లేదా? కంగారు పడొద్దు. దేవుని వైపు చూడు. దేవుని సన్నిధిలోనికి వచ్చి మోకరించి కన్నీరు కార్చి ప్రార్థన చేయగలిగితే ప్రభు నీకున్నటువంటి ఆ శ్రమలన్నిటిలో నుండి ఆయనే తప్పిస్తారు. భక్తులంతా కూడా అలా దేవుని దగ్గరకు వచ్చారు, ప్రార్థన చేశారు, దేవుడు వారిని తప్పించాడు. ఎబ్బేజు అనబడిన ఒక ఆయన ఉన్నాడు. అతని జీవితం వేదనగా మారిపోయింది, బాధలో ఉన్నాడు. దేవుని దగ్గరకు వచ్చాడు, దేవునికి మొర్రపెట్టాడు. నిశ్చయముగా నీవు నన్ను ఆశీర్వదించు, నా సరిహద్దులు విశాలపరచు, కీడులో నుండి నన్ను తప్పించు, నీ చేయి నాకు తోడుగా ఉండ దయచేయమని ప్రార్థన చేయగా దేవుడు అతనిని అతనుకున్న వేదనలన్నిటిలో నుండి తప్పించాడు. ఘనము పొందిన వాడిగా ప్రభు ఆశీర్వదించాడు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, మీ జీవితంలో కూడా దేవుని వైపు చూడండి, మొర్ర పెట్టండి, ఆయనకి ఇష్టలుగా బ్రతకండి, ఆయన్ని ప్రేమించండి, ఆయన్ని నమ్ముకోనండి. ఎబెద్మెలెకును కీడులో నుండి తప్పించిన దేవుడు నిశ్చయముగా మిమ్మును మీ కుటుంబములను ఆయనే తప్పించి ఆశీర్వదించును గాక. ప్రభు మీ జీవితంలో ఘనమైన కార్యాలు జరిగించాలని మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. తల వంచండి, కళ్ళు మూసుకోనండి, ప్రార్థనలు ఏకీభవించండి. మహాపరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా పరమ తండ్రి, నీకు వందనాలయ్యా. నీవు నిశ్చయముగా తప్పించేదనని వాగ్దానం ఇచ్చావు. ఈ వాగ్దానమును నీ బిడ్డల జీవితాలలో మీరు నెరవేర్చండి నాయన. నీ బిడ్డల పక్షముగా మేలు కలుగు చేయమని ప్రార్థన చేస్తున్నాను. ప్రత్యేకమైన రీతిలో నీ బిడ్డలకు మీరు తోడై ఉండండి, కీడులో నుండి తప్పించండి, ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దండి అయ్యా. వారి బిడ్డలను మీరు ఆశీర్వదించండి. ఈ దినమంతయు నీ బిడ్డలు చేయుచున్న పనులలో, ప్రయాణాలలో మీరు తోడై ఉండమని ప్రార్థిస్తున్నాను నాయన. సమస్త అవసరతలను తీర్చండి. ఎవరైతే బలహీనులుగా ఉండి ఈ మాటలు వినుచున్నారో యేసు నామములో స్వస్థత కలుగునుగాక ఆజ్ఞాపిస్తున్నాను. నీ కార్యములు నీ బిడ్డల జీవితంలో జరిగించండి. ఆర్థిక పరమైన ఇబ్బందులన్నీ తొలగించమని యేసు క్రీస్తు అతి పరిశుద్ధమైన నామం పేరట ప్రార్థన చేసి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృప మీకు తోడుగా ఉండి నడిపించును గాక, ఆమేన్. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి సీసలి మన్నా చర్చి తరపున మా కుటుంబ పక్షముగా మీకు శుభాలు తెలియపరుస్తున్నాం. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ఆశీర్వదించును గాక. దయచేసి గమనించండి, మీ కొరకును మీ కుటుంబం కొరకును దేవుడు మిమ్మలను అభివృద్ధి పరచాలని నిత్యము మేము ప్రార్థన చేస్తున్నాం. ఏమైనా ప్రార్థన అవసరతలు ఉన్న యెడల ఈ స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేసి తెలియపరచండి. ప్రియ దేవుని బిడ్డలారా, అనుదిన మన్నా అనే ఈ వర్తమానాలు మీ స్నేహితులకు, మీ బంధువులకు కూడా షేర్ చేయండి. మన్నా చర్చ్ సీసలి అనే ఈ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ వందనాలు. నిన్ను నమ్మినచో సిగ్గుపడనీయవు, నన్ను నెమ్మదితో నీవే ఉంచెదవు. ఆపత్కాలమున నమ్ముకొనదగిన, ఆపత్కాలమున నమ్ముకొనదగిన యేసు నీవే ఆధారము, యేసు నీవే నా ప్రాణము, యేసు నీవే ఆధారము, యేసు నీవే